తమిళంలో మురుగదాస్ డైరెక్షన్లో ఘన విజయం సాధించిన కత్తిని తెలుగులో మెగాస్టార్ హీరోగా రీమేక్ చేయడం, అది మెగా రీఎంట్రీ మూవీ కావడంతో నేషనల్ మీడియా సైతం అటెన్షన్ చూపించింది. పైగా అది రైతుల సమస్యలు అనే బర్నింగ్ కాజ్తో రూపుదిద్దుకోవడంతో అందరికీ కనెక్ట్ అయిపోయింది. మెగాస్టార్ ప్రెజెన్స్తో 100 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి కొత్త చరిత్ర సృష్టించిన ఈ సినిమా ఏకంగా 53 సెంటర్లలో 50 డేస్ కంప్లీట్ చేసుకుంటుంది. కేవలం కలెక్షన్స్ మాత్రమే సక్సెస్ కొలమానంగా ఉన్న ఈ రోజుల్లో మెగాస్టార్ క్రియేట్ చేసిన ఈ రికార్డ్ సంచలనంగా మారింది. దీంతో మురుగదాస్ ఈ సినిమాని బాలీవుడ్కి తీసుకెళ్తున్నాడు. అక్కడ సల్మాన్, అక్షయ్ కుమార్లతో చర్చలు జరిపి చివరికి హృతిక్ రోషన్తో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. హృతిక్ కూడా డిఫరెంట్గా ట్రై చేసి నిరాశ చెంది మురుగదాస్ పై నమ్మకంతో కత్తికి ఓకే చెప్పాడు. మెగాస్టార్ కంబ్యాక్ మూవీగా ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ కూడా ప్లస్ అయింది. తెలుగు, తమిళ భాషల్లో కుమ్మేసిన ఈ స్టోరీ బాలీవుడ్లో ఎలాంటి రిజల్ట్ దక్కించుకుంటుందో చూడాలి. సీతాలు, ఆ బెడ్ పైన ఉన్న సారీ ఇవ్వు. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే.